దేవునికి మహిమ కలిగాక సమయం ఇచ్చిన అయ్య గారికి అలాగే సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులరా. చక్కని సమయంలో మనం ఉన్నాం. వాక్య నిమిత్తం ప్రార్థన చేశారు కనుక వాక్యంలోకి వెళ్దాం ప్రియులరా. ప్రియులరా, గతించిన నెలలో మనం మాట్లాడుకున్న విషయాలు ఏదైనా జ్ఞాపకం ఉన్నాయా ప్రియులరా? జ్ఞాపకం ఉన్నాయండి? ఏమన్నా విషయాలు జ్ఞాపకం ఉన్నాయండి? జ్ఞాపకం ఉన్నాయి కదా. సో ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని అందించాలనుకుంటున్నాను ప్రియులరా. మీరు ఒకసారి మన అందరికి తెలిసిన విషయమే మరొకసారి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం పిల్లరా. అందరు తీసారు కదా పిల్లరా. లూకా సువార్త 17వ అధ్యాయం 7వ వచనం నుంచి చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారం చేయము. అటు తరువాత నువ్వు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు సరిపోతుంది పిల్లరా. అర్థమవుతుంది కదా పిల్లల సందర్భం. చక్కగా మనకున్న సమయంలో దీన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం పిల్లరా. లెంట్లో ఉన్నాం కదా, ఈ 2వ వారంలో ప్రవేశించాం. విలువైన సమయాన్ని పిల్లరా చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. దీని కొరకు వారమంతా ఎదురు చూసాం, మనకు కావాల్సిన ఆత్మీయ ఆహారం కొరకు. సో ఆ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం పిల్లరా. మరొకసారి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాం పిల్లరా. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా అని క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. వెంటనే క్వశ్చన్ వేస్తున్నాడు. దున్నువాడు కానీ మేపువాడు కానీ ఒకవేళ మీకు దాసుడు కనుక ఉంటేనంట వాడు పొలంలో నుంచి రాగానే వెంటనే నువ్వు భోజనం చేయమని చెప్పునా చెప్పను అంటే చెప్పడు అని చెప్తున్నాడు. అంటే వెంటనే క్వశ్చన్ ఆయన వేస్తున్నాడు, ఆన్సర్ కూడా సమాధానం కూడా ఆయన చెప్తున్నాడు. ఇంకా మాట్లాడుతూ అంతేగాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కొట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును. సో అక్కడ ఉన్న యజమానుడు మాట్లాడుతున్నాడు. వెంటనే రాగానే నువ్వు భోజనం చేయమని చెప్పడు. అంతేకాదు ఇంటిలో ఉన్న యజమానుడు అంట నాకు అన్నపానాలు అన్నీ కూడా సిద్ధపరిచి నడుము కట్టుకొని నాకు చక్కగా సిద్ధపరచు, నేను తిన్న తర్వాత భుజించిన తర్వాత నువ్వు అన్నం పెట్టుకొని తిను, భోజనం చేయమని చెప్పును. ఇంకా మాట్లాడుతున్నాడు. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు దయచూపినని వారిని మెచ్చునా అని అంటున్నాడు పిల్లరా. ఈ పనులన్నీ చేసిన తర్వాత వెంటనే యజమాని వాడిని మెచ్చుకుంటాడా? క్వశ్చన్ మార్క్ పెడుతున్నా. వెంటనే మెచ్చుకుంటాడా? ఇంకా కిందికి ఒక మాట మాట్లాడుతూ అటువల్లనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినన్ని చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనినా. ప్రియులరా, చక్కని ఉదాహరణలు ప్రియులరా. ప్రభువైన యేసు భూమి మీద ఉన్న కాలంలో మంచి మంచి ఉపమానాలు చెప్పేవాడు. ఉపమానాలు ఎందుకు చెప్తారు పిల్లరా? మనకు అర్థం కావడానికి, ఇంకా చాలా సులువుగా ఉండడానికి ప్రతిదాన్ని పోల్చి చెప్తూ ఉంటారు. దానిలో ఉన్న బాధ తీవ్రత కానీ, దానిలో ఉన్న సంతోషం యొక్క దాని యొక్క తృప్తి విధానం కానీ మనకు చక్కగా అర్థం అవడానికి చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా పనసపండు తిన్నారా పిల్లరా? పనసపండు తిన్నారా? దాన్ని కోసారా? ఎప్పుడైనా కోసారా పిల్లరా? హడావిడిగా పనసపండు కనిపించింది అనుకోండి, కత్తి తీసుకొని కసకస కోసేసాం అనుకోండి, కట్ చేయగలుగుతాం మనం? కట్ చేయలేము. అప్పుడే పెద్దవారు మనం అదే నాకు ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఎప్పుడు కట్ చేయలేదు. సో పెద్దలు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటే వినేవాడిని. వాళ్ళు ఏమంటారంటే పనసపండు నాకు కానీ కనిపించింది అనుకో, నేను కత్తి తీసుకొని కట్ చేసేవాడిని. అలా అనుకుందాం, కట్ చేస్తున్నాను. అది ఎంత కట్ చేసినా కట్ అవ్వదు, ఎందుకంటే దాంట్లో నుంచి పాలు వస్తూనే ఉంటాయి. అది అంత గమ్ములాగా అలాగే అతుక్కుంటూ ఉంటుంది. అప్పుడు ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి, అలా కాదురా, చేతులకు కత్తికి నూనె రాసుకొని చేయాలని చెప్తూ ఉంటారు. విన్నారు కదా పిల్లరా? అలా రాస్తే చక్కగా కట్ చేసుకోవచ్చని. ఎందుకు అలా ఉపమానాలు కూడా ఆ రీతిగానే ఎందుకు చెప్పాడంటే అది సులువుగా మనకు అర్థం అవడానికి చెప్పేవాడు. ప్రభువైన యేసు చెప్పిన ఉపమానాలు గతించిన నెలలో కూడా ఒక ఉపమానాన్ని మాట్లాడుకున్నాం పిల్లలు. అంటే విందు గురించిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ ఉపమానంలో కూడా గొప్ప విషయాన్ని మరి ప్రభువైన యేసు సమాజానికి తెలియజేస్తున్నాడు. ఏ రీతిగా తెలియజేస్తున్నాడో మనం ధ్యానం చేద్దాం పిల్లరా. ఆ రోజుల్లో పిల్లరా, ఆ రోజుల్లో యూదా పరిసయ ప్రాంతాల్లో రోమా ప్రభుత్వ కాలంలో ప్రభు ఏది చెప్పినా అక్కడున్న సమాజానికి వారు వాడుక విధానంలో ఏదైతే ఉపయోగపడుతుందో ఆ విషయాల్ని ఎత్తి చూపేవాడు.
గోధుమ గింజ చెప్పేవాడు. ఎందుకు? గోధుమలు వాళ్ళు ఎక్కువగా పండించేవాళ్ళు కాబట్టి. గొర్రెల గురించి చెప్పేవాడు. ఎందుకు? వాళ్ళకు గొర్రెలను ఎక్కువగా చేసుకునేవారు. అది హేబేల్ నుంచే మనం చూసుకునే వాళ్ళం, ఎందుకంటే గొర్రెలను కాసుకునేవాడు. అలా ఇశ్రాయేలుకు ఎక్కువగా గొర్రెల పెంపకం చాలా ఎక్కువ అలవాటు. వాటి తరచూ చూసేవాడిని, తరచూ మనం అనుభవించేవాడిని ఎత్తి చూపితే మనకు చక్కగా అర్థమవుతుందని. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ బెత్లెహేం పరిసర ప్రాంతాలు కాకుండా ఇండియాకు వచ్చాడు అనుకోండి, ఒకవేళ ఇండియా కనుక వస్తే అది కూడా నార్త్లో, అంటే నార్త్ కాకుండా సౌత్కి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏ ఉదాహరణ చెప్పేవాడు? ఈ గోధుమ గింజ గురించి చెప్పేవాడా? కాదు కదా పిల్లరా, వరి గురించి చెప్పేవాడు. అలాంత మాత్రాన గోధుమ గింజ గురించి చెప్పేశాడని గోధుమ గింజకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది, వరికి లేదని కాదు. గొర్రెలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, మిగతా వారికి లేదని కాదు పిల్లరా. ఈ విషయం అర్థం కాక హేళన చేసేవారు ఎలా అంటారు? క్రైస్తవులందరూ గొర్రెలు అంటారు. ఆ సందర్భంలో ఆ కాలంలో గొర్రెలు ఉండేవి కాబట్టి గొర్రెల్ని తీసుకొని ఉదాహరణ చెప్పేసేవాడు, అది చక్కగా అర్థమవుతుందని. అలాగే ఈ యజమానుడు దాసుడు ప్రియులరా ఆ కాలంలో ఎక్కువగా ఉండేది ప్రియులరా, ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండదు. చాలామంది పాత నిబంధన ఐగుప్తు కాలం నుంచి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. యజమానులు దాసులు, యజమానులు బానిసత్వం చేసేవాళ్ళు. ఇలా విషయాలు బాగా తెలుసు. ఈ రోమ ప్రభుత్వ కాలంకి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించే కాలం వరకు కూడా, శరీరధారి ఉన్న దినంలో కూడా ఇలాంటి యజమానుడు అలాగే సేవకుడు, మాస్టర్ అండ్ సర్వెంట్ది ఎక్కువగా మనకు ప్రాచుర్యంలో కనబడుతూ ఉండేది పిల్లరా. ఆ విషయాన్ని చక్కగా వారికి అర్థమవుతుందని మరొకసారి ఎత్తి చూపుతున్నాడు. ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలంటే పిల్లరా, బైబిల్లో ఒక యజమానుడు ఒక దాసుడు ఉన్నాడు పిల్లరా. పౌలు గారు పత్రిక రాస్తారు, ఫిలెమోనికి ఒక పత్రిక రాస్తాడు. అందులో ఒనేసిము అనే ఒక దాసుడు ఉంటాడు. ఒనేసిము అనే దాసుడు ఉంటాడు, మనకు తెలుసు కదా పిల్లరా. ఫిలెమోన్ గారికి పత్రికను రాస్తూ ఆయన మాట్లాడుతుంటాడు. ఒకటే అధ్యాయం ఉంది కదా పిల్లలు, 12-13 వర్షాలు చూస్తూ ఉంటే ఏమంటాడంటే, అయ్యా ఫిలెమోను, నేను బంధకంలో ఉన్నప్పుడు నేను కనిన కుమారుడైన ఒనేసిము ఉన్నాడు కదా, నేను ఇప్పుడు రోమా ప్రభుత్వ కాలంలో హౌస్ అరెస్ట్లో ఉన్నాను, అంటే చెరసాల్లో బందీలో ఉన్నాడు, గృహంలోనే బందీగా ఉంచేశారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పడానికి లేదు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి వాక్యం వింటాము అంటే వారికి వాక్యాన్ని చెప్పవచ్చు, అంతేగాని నువ్వు ఇందులో నుంచి బయటికి వెళ్ళడానికి లేదని ఒక అంటే అలాంటి రూల్స్ పెట్టి ఒకటే ఫెసిలిటీ ఏంటంటే, ప్రజలు ఎవరైనా కానీ అక్కడికి వచ్చి వాక్యం వింటారా వారికి ప్రకటించు, నువ్వు బయటికి వెళ్ళి మాత్రం ప్రకటించడానికి వీలు లేదని ఒక రోమా ప్రభుత్వం ఒక కట్టుబడి పెట్టింది. దానికి లోబడి అలాగే ఉన్నాడు పౌలు గారు. అలా బంధకాల్లో ఉన్నప్పుడు కనిన కుమారుడు ఒనేసిము గారు. అతని గురించి పౌలు గారు అతనికి ఒనేసిము గారికి పత్రిక రాస్తున్నారు. ఎవరు? ఫిలెమోన్ గారికి పత్రిక రాస్తున్నారు. ఫిలెమోన్ గారు అతనికి పత్రిక రాస్తూ మెన్షన్ చేసిన ఉద్దేశం ఏంటంటే పిల్లరా, నేను బంధకంలో ఉన్నాను, వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు సేవ చేయడానికి ఒకప్పుడు నీకు ప్రయోజనకరం కానీ ఆ ఒనేసిమును నా కొరకు వినియోగించుకోవడానికి నాకు అధికారం లేదు, ఎందుకంటే నీ యొక్క దాసుడు కదా, నాకు అధికారం లేదు. నీకు యాక్చువల్లీ నేను ఉన్న పరిస్థితిని బట్టి ఫిలెమోనే వచ్చి నాకు పరిచర్య చేయాలి, ఎందుకంటే నేను వృద్ధాప్యంలో ఉన్నాను, మరి కాకుండా హౌస్ అరెస్ట్లో కూడా నేను ఉన్నాను. అలాంటి సందర్భంలో ఫిలెమోను వచ్చి పరిచర్య చేయాలి, కానీ ఫిలెమోను వచ్చే పరిచర్య చేయడానికి ఆస్కారం లేదు కనుక ఒనేసిమును పంపించుమని ఒక రకమైన విజ్ఞప్తి పెడతాడు పిల్లలు. చూద్దాం అన్నమాట, చూసి ఇక్కడికి వచ్చేద్దాం పిల్లరా. ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది కదా పిల్లరా, ఫిలెమోను రాసిన పత్రిక 12-13 వర్షం చూద్దాం పిల్లరా. నేను స్వార్థ కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నా కొరకు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకునే వల్లని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు కాక అర్థమవుతుంది పిల్లరా. అంటే నీ పర్మిషన్ లేకుండా నేను ఒనేసిమును వాడుకోవడం నాకు ఇష్టం లేక నేను వాడుకోవట్లేదు అంటున్నాడు. నిజానికి చెప్పాలంటే ఒనేసిమును ఏ రీతిగా అయితే పౌలు గారు రక్షించారో, అంటే సువార్తను చెప్పి ఒక లోకంలో నుంచి ప్రభులోనికి ఏ రీతిగా అయితే నడిపించారో ఆ రీతిగానే ఫిలెమోను గారిని కూడా నడిపించారు. ఎవరు? పౌలు గారే. ఇతని కింద దాసుడిగా ఉన్నవాడు ఒనేసిము. ఇతని నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు తిరిగి రోమా ప్రభుత్వ, అంటే ఆ కాలంలో రోమాలో యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఈ పౌలు గారికి దొరుకుతారు. అతన్ని సువార్త చెప్పి అతన్ని రక్షిస్తాడు ఒనేసిము గారిని. కానీ ఫిలెమోను గారి పర్మిషన్ లేకుండా ఒనేసిమును వాడుకోవడం మంచిది కాదని అతనికి పత్రిక రాస్తున్నాడు పిల్లరా. అంటే ఒక అర్థం ఏంటంటే, నీ పర్మిషన్ లేకుండా నీ సెల్ ఫోన్ ముట్టడం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. నీ పర్మిషన్ లేకుండా నీ కారు వాడుకోవడం నాకు ఇష్టం లేదన్నట్టుగా పౌలు గారు ఫిలెమోన్ గారికి పత్రికలు రాస్తున్నాడు. అంటే ఒనేసిమును వాడుకోవడం నాకు ఇష్టం లేదన్నట్టు. అంటే ఒక యజమానుడికి దాసుని పడిన సర్వ హక్కులు ఉంటాయని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది పిల్లరా. అప్పుడప్పుడు మనం అరబిన్లలో చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా పిల్లరా.
హౌస్ మేట్స్ కానీ, డ్రైవర్స్ కానీ. ఇతని అరబీ వాళ్ళ ఇంట్లో పని చేసుకునేవారు ఈ అరబాబు యొక్క పర్మిషన్ కానీ, షేఖ యొక్క పర్మిషన్ కానీ, మామ యొక్క పర్మిషన్ కానీ లేకుండా వేరే ఇంటికి పనికి వెళ్ళడం అనుకోండి, ఎలా ఉంటుంది పిల్లరా? వారు బంధువులైనా కానీ మామ యొక్క కానీ షేక్ యొక్క కానీ షేఖ యొక్క పర్మిషన్ తీసుకొనే ఒక పనివాణి కానీ డ్రైవర్ని కానీ తీసుకెళ్ళిపోతారు. తెలుసు కదా పిల్లరా? అంటే ఒక యజమానుడికి చాలా హక్కులు ఉండిపోతాయి. ఎవరి మీద? దాసుని మీద, ఇంట్లో పనివారి మీద. మనం కంపెనీలో పనిచేస్తున్నాం కదా పిల్లరా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల అగ్రిమెంట్ మీద పనిచేస్తున్నాం. ఈ కంపెనీ యజమానికి మన మీద సర్వ హక్కులు ఉంటాయి. మనం అగ్రిమెంట్లో సైన్ చేస్తాం కదా, సర్వ హక్కులు ఉంటాయి. ఈ యజమానికి తెలియకుండా మనం వేరే కంపెనీలోకి వెళ్ళి పని చేస్తున్నాం అనుకోండి, ఆ కంపెనీ యజమానికి తెలిస్తే ఎలా ఉంటుంది? ఊరుకుంటాడా? సో అంటే యజమానుడికి దాసుడి మీద సర్వ హక్కులు ఉండయి. అలాంటి ఈ ఐగుప్తు కాలం నుంచి రోమ ప్రభుత్వ కాలం వరకు అలాగే కొనసాగుతుంది పిల్లలు. అలాంటి ఉదాహరణ తీసుకొని ప్రభు అయిన యేసు వారు మరొకసారి హెచ్చరించి చెప్తున్నాడు. మరొకసారి చూద్దాం పిల్లలు, లూకా సువార్త 17వ అధ్యాయం 7 నుంచి మళ్ళీ చదువుకుందాం. చెప్పునా? చెప్పడు. అంతేగాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనుమని వానితో చెప్పును అంటున్నాడు పిల్లరా. ఈ మాట వింటుంటే మనకేం అర్థమవుతుంది పిల్లరా? అంటే యజమానుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, యజమానుడు కఠినమైన మనస్తత్వం కలిగా ఉన్నాడు. ఇద్దరిని పక్క నిలబెట్టేసి ఓట్లు వేయమంటే మనం ఎవరికి వేస్తాం పిల్లరా? ఎవరికి వేస్తామండి? అంటే ఎవరు మంచి లక్షణాలు ఉన్నట్టుగా అనిపించారు మనకి ఇక్కడ? యజమానుడు ఇంట్లోనే కూర్చొని ఉంటాడు పిల్లరా, లేదంటే ఆఫీసులో కూర్చుంటారు, లేకుంటే పొలం గట్టు పైన కూర్చుంటారు టేబుల్ వేసుకొని. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే యజమానులో ఇంట్లోనే ఉన్నాడు. దాసుడు అంట దున్నువాడు కానీ మేపుడు కానీ ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన ఒక వ్యక్తి దాసుడుగా మీకు ఉంటేనంట పొలంలో నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన వాడిని వెంటనే చూసి అయ్యా నువ్వు భోజనం చేయమని చెప్తాడా? చెప్పడు. ఎందుకంటే క్వశ్చన్ ఆయన వేశాడు, ఆన్సర్ చెప్తున్నాడు. ఇలా చెప్తూ నేను అన్నపానాలు పుచ్చుకుంటాను. ఇంట్లోనే ఉన్నాడు ఎవరు? యజమానుడు. అతను దాసుడు రాగానే అన్నపానాలు పుచ్చుకునంట ఎవరు? యజమాని అన్నపానాలు పుచ్చుకొని అతనికి సేవ చేయమంటున్నాడు. నేను తిన్న తర్వాత నువ్వు దాసుడుమైన నీవు తినమని యజమానుడు చెప్తాడు. ఇలా అతడు సర్వీస్ చేసిన దాన్ని బట్టి, అతను ఇచ్చిన హాస్పిటాలిటీ బట్టి ఏమైనా మెచ్చుకుంటాడా అంటే మెచ్చుకోడు పిల్లరా. ఎందుకు? ఈ ఇద్దరి మనస్తత్వాల్లో ఆలోచిస్తే మనకి ఎవరు గొప్పగా కనిపిస్తున్నారు, ఎవరు మంచివారుగా కనబడుతున్నారు? దాసుడు కనబడుతున్నారు కదా పిల్లరా. మరి దాసుడు అంత మంచిగా కనబడుతూ ఉంటే పిల్లరా, మరి ఇక్కడ యజమానుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? యజమానుడు ఎవరు ఇక్కడ? ఈ వాక్య భాగాన్ని బట్టి యజమానుడు ఎవరు? దేవుడు కదా. మరి అంటే దేవుడే కొద్దిగా కఠినంగా కనబడుతున్నాడు ఇక్కడ కదా పిల్లరా. మరి ఈ మాట అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దాం పిల్లరా? ఇదంతా క్రిటికల్గానే ఉంది. ఇక్కడ చూస్తేనేమో దాసుడే కొద్ది మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు, యజమానుడేమో కఠినంగా కనబడుతున్నాడు. మరి ఈ భాగం అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దాం? ముందున్న వచనాలు చూద్దాం. మరి ఎలా చూద్దాం? 5వ వచనం నుంచి చదువుకుందామా? ఎక్కడి నుంచి చదువుకుందాం? 2వ వచనం నుంచి చదువుకుందామా? ఎలాగో 2 వరకు వచ్చేసాం కదా పిల్లరా, 1 నుంచి చదువుకుందాం పిల్లరా. 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన తన శిష్యులతో ఇట్లనను. అక్కడ ఒక సందర్భం క్లియర్ అవుతుంది పిల్లరా. ఎవరితో మాట్లాడుతున్నారంట? యేసుక్రీస్తుల వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. చక్కగా అర్థమైపోయింది పిల్లలు. సగం అయిపోయింది అనుకుంటున్నాను నాకు తెలిసి. దీని ఒక భావం అంతా కూడా, దాని అర్థం అంతా కూడా ఈ ఒక వచనంలో కూడా మనకు అర్థమైపోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అంటే శిష్యులతో చెప్తున్నాడంట. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అపోస్తలులతో, ఆయన శిష్యులతో చెప్తున్నాడు. ఆయన హేరోదుతో చెప్పట్లేదు, మరి బాప్తిసం ఇచ్చి యోహానుతో చెప్పట్లేదు, అక్కడ ఉన్న వేరే వారితో చెప్పట్లేదు, శాస్త్రుల పరిశీలతో ఎవరితో చెప్పట్లేదు. ఎవరితో చెప్తున్నారంట? ఆయన శిష్యులతో చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు? అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కానీ, ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్న పిల్ల, సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. అదేదో మామూలుగా స్టార్ట్ అయినట్టుగా లేదు పిల్లరా. ఎలా జరుగుతుందంటే ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతూ ప్రస్తావిస్తూనే ఏమంటున్నాడంటే అభ్యంతరములు రాకపోవట అసాధ్యము అన్నాడు. అసాధ్యము అంటే వస్తాయని అర్థం. అభ్యంతరములు కంపల్సరీగా వస్తాయి, కానీ ఎవని వలన వచ్చిన వానికి శ్రమ. ఈ మాట ఎలా ఉంది ప్రియులరా? అంటే కఠినంగానే ఉంది, చాలా ఖండితంగానే ఉంది. అంటే ఏదో కామెడీగా మాట్లాడుకున్నట్టుగా లేదు వాళ్ళ ప్రస్తావన, వాళ్ళ సంభాషణ. ఆయన కోపంగానే ఆవేశంగానే మాట్లాడినట్టుగానే అర్థమవుతుంది ఆ సంభాషణ బట్టి. అభ్యంతరాలు కంపల్సరీగా వస్తాయా, ఎవని వలన వస్తాయో వానికి శ్రమ. ఇంకా కిందికి మాట్లాడుతూ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలుగచేయుట కంటే
అయ్యో అది మామూలుగా చెప్పట్లేదు పిల్లరా, ఎలాంటి కఠినమైన మాట్లాడుతున్నా అంటే వాడు బ్రతుకుట కంటే తిరుగటి రాయి మెడకు కట్టేసి సముద్రంలో పడవేడు అంటే చనిపోవడమే మేలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి పిల్లల, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు. అంటే ఈ మాట ఎవరి గురించి చెప్పుంటారు? అభ్యంతరాలు రాకపోవట అసాధ్యము అన్నాడు. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడు అంటే సమాజం గురించో, భవిష్యత్తులో మీరు పరిచర్యకు వెళ్తారు, భవిష్యత్తులో మీరు పరిచర్యకు వెళ్తారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయంలో వారికి వాక్యాన్ని నేర్పిస్తున్నాడు, అంతే కదా పిల్లలు. వారు ట్రైనింగ్లో ఉన్నారు, ఇంకా ట్రైనింగ్ పూర్తవ్వలేదు. ఎప్పుడు పూర్తవుతుంది? ప్రభు అయిన యేసు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పెంతెకొస్తు అనే దినమున ఆ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వారి మీద వాలిన తర్వాత వాక్శక్తితో వారు మాట్లాడినప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తారు. అప్పుడు 3,000 మంది 5,000 మంది బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాం, అంతే కదా పిల్లరా. ఇప్పుడు ట్రైనింగ్లోనే ఉన్నారు ఎవరు? ఈ అపోస్తలమైన శిష్యులు. వీరి గురించి మాట్లాడుతుంటేనే భవిష్యత్తులో మీరు పరిచర్యకు వెళ్తే అభ్యంతరాలు రావచ్చు అని తీసుకోవచ్చు. ఇంకొక మాట పిల్లరా, వీరు కూడా అభ్యంతరాలు కలుగజేయవచ్చు. ఎవరు? శిష్యులు. అంటే ఎవరో బయటి వారే అభ్యంతరాలు కలుగజేస్తారు మీరు పరిచర్యకు వెళితే అలా అని అనుకోవడం ఒక వంత అయితే, ఇంకొక భాగం ఏంటంటే శిష్యులు కూడా అభ్యంతరాలు కలుగజేయవచ్చు అనే కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఇంతకు వీళ్ళు కలుగజేసి ఉంటారా మరి? ఎందుకంటే మిమ్మును మీరే జాగ్రత్త అంటే ఇది ఎవరి గురించో చెప్తున్నాడు? శిష్యుల గురించే ప్రత్యేకంగా చెప్తున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 49వ వచనంలో అంటాడు పిల్లరా. లూకాసు వార్త 9వ అధ్యాయం 49వ వచనం. ఇది ఇలాగే ఉంచుకుందాం. యోహాను గారు మాట్లాడుతున్నా. యోహాన్ ఎవరు? యోహాన్ ఎవరు పిల్లరా? బాప్తిసం ఇచ్చి యోహానా? శిష్యులలో యోహాను గారు మాట్లాడుతున్నారు. ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములు వెట్లగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక. శిష్యులు కూడా ఏం చేశారంట పిల్లరా? ఎవరినో ఒకరిని ఆటంకపరిచేస్తారంట. ఇది 17వ అధ్యాయంలో మాట్లాడుకున్నాక 9వ అధ్యాయంలోనూ అంతకుముందు ఒక కార్యక్రమం వీళ్ళు చేసేసారు. ఒక దుస్సాహసానికి ఒడిగట్టేశారు. ఏమని? యేసుక్రీస్తుల వారి పేరిట ఎవరో దయ్యాలను వెళ్ళగొడుతున్నారంట. కానీ ఈ శిష్యులలో 12 మంది శిష్యుల వాళ్ళు కారు. వీరు చూసిన వెంటనే ఏం చేశారంట? వారిని వీళ్ళు ఆటంకపరిచేశారంట. ఎవరు? శిష్యులు. యోహాను గారు మాట్లాడుతున్నారు, కానీ శిష్యులు వారిని ఆటంకపరిచేశారంట. ఆటంకపరిచినప్పుడు ప్రభు సమాధానం చెప్తున్నాడు. అసలు మీ విరోధి కాని వాడు మన పక్షంలో ఉన్నవాడు కదా, వారిని ఎందుకు ఆటంకపరిచారని ప్రభు అనే యేసు వారు చెప్తారు పిల్లరా. అంటే వీళ్ళు ఎదుటివారు అంటే వీళ్ళు పరిచర్యకు వెళ్ళిన తర్వాత ఎదుటివారికి వీరికి అభ్యంతరం కలుగజేయడమే కాదు, కానీ వీరు కూడా ఇతరులకు అభ్యంతరం కలుగజేస్తారనే విషయం అర్థమవుతుంది పిల్లరా కదా. ఎలా ఇంకా కంటిన్యూ చేయండి పిల్లలు. 17వ అధ్యాయం 3వ వచనం నుంచి, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. సరిపోతుంది పిల్లలు. ఈ సందర్భంలో ఏమర్థం అవుతుంది పిల్లరా అంటే ఎవరైనా తప్పిదం చేస్తేనంట 7 మార్ల మట్టుకు క్షమించమంటున్నాడు. అంటే 7 మార్ల మట్టుకొని మనం కౌంట్ చేసుకొని ఆ రోజు సంఘారాధన అయిన తర్వాత ఒకసారి నేను ప్రైజ్లో చెప్పేశాను, ఇంకొక రోజు ఉపవాస ప్రార్థన రోజు ప్రైజ్లో చెప్పేశాను, బల్లారాధన రోజు ఇంకొక రోజు ఇంకొక రోజు ప్రైజ్లో చెప్పేశాను. 3 సార్లు అయిపోయింది. వచ్చిన నెలలో 3 సార్లు చెప్పేస్తాను, మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఒకసారి చెప్పేసి 7 సార్లు అయిపోతుందని కాదు పిల్లరా. 7 అంటే పరిపూర్ణమైన సంఖ్య, మనకు తెలిసిన విషయమే కదా. అంటే సంపూర్తిగా మనస్ఫూర్తిగా అతన్ని క్షమించవలను అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇలా విషయాలన్నీ చెప్తున్నప్పుడు శిష్యులు ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా అంటే ఇది అన్నీ కూడా ఎవరి గురించి చెప్తున్నాడు? శిష్యుల గురించే చెప్తున్నాడు. మిమ్ముని గురించే మీరు మిమ్ముని గురించి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత మీరు ఎవరినైనా ద్వేషిస్తే, అభ్యంతరపరిస్తే, అంటే తప్పుదం చేస్తే, ఎవరైనా సహోదరులు మీ పట్ల తప్పిదం చేస్తే వారిని 7 మార్ల మట్టుకన్నా క్షమించమని చెప్తున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు శిష్యులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి పిల్లరా. అక్కడ ఏమంటున్నారంటే పిల్లరా, ఈ 12 మంది శిష్యులు కలిసి ప్రభువుని అడుగుతున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా అంటున్నాడు పిల్లరా. ఆ మాటలన్నీ చెప్పగానే 4వ వచనం వరకు మనం విన్న మాటలన్నీ ప్రభువు చెప్పగానే వెంటనే అపోస్తలులలో ఒక చలనం ఏర్పడింది, మార్పు వచ్చేసింది. ఆ మాటలు వినగానే మార్పు వచ్చేసింది పిల్లరా. ఏమంటున్నారంటే, అయ్యా మా విశ్వాసం సరైన రీతిలో లేదు, మా విశ్వాసం చాలా స్వల్పంగా ఉంది, కొద్దిగానే ఉంది, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుమని ప్రభువుని అడుగుతున్నారు. వెంటనే ప్రభువు చెప్తున్నాడు పిల్లరా. చెప్పనా?
నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును అంటున్నారు పిల్లరా. అంటే ఇవన్నీ మాటలు ఒకటో వచనం నుంచి 4వ వచనం తర్వాత ప్రభు అయిన యేసులో మాట్లాడిన తర్వాత శిష్యులు మాట్లాడుతున్నారు. ఏదైతే చెప్పావో ప్రభువా, ఆ మాటలన్నీ మాకు వింటూ ఉంటే మనసులో, మా హృదయంలో కలత చెందుతుంది. మా విశ్వాసం సరైన రీతిలో లేదు. అంటే ఇంతకన్నా ముందుగానే మేము చాలా పొరపాట్లు చేసేసాము, ఒకరిని అభ్యంతరపరిచేసాము, చాలా తప్పిదాలుగా చేశాము. ఇకనైనా కనీసం మా విశ్వాసాన్ని బట్టి మేము ఇంకా పరిపూర్ణము సంపూర్ణం అనే ఒక కాన్ఫిడెంట్ మాలో లేదు. దయచేసి మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుము అంటున్నాడు. బహుశా 50% ఉందనుకుందాం. ఎవరిది? అపోస్తలుల యొక్క విశ్వాసం. మమ్మల్ని 100% అయ్యేటట్టుగా మా విశ్వాసాన్ని పరిపూర్ణతలోకి తీసుకురమ్మని ప్రభువుని వేడుకుంటున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటేనంట ఒక చెట్టును, కంబలి చెట్టునంట పిల్లరా, ఇది సముద్రంలో పడవేయబడుతుంది అంటున్నాడు పిల్లరా. మనకి 7వ వచనం నుంచి 10వ వచనం వరకు అర్థం అవ్వాలంటే పిల్లరా 5వ వచనం నుంచి కూడా మనం ఈ మాటలు చూసుకుంటేనే అర్థమవుతుంది. ఎందుకు చెప్పాడంటే, దున్నువాడు కానీ మేపువాడు అంటే వారు ఏమడిగారంటే ఒక క్వశ్చన్ అడిగారు, ఒక ప్రపోజల్ పెట్టేశారు, ఒక వినతి పెట్టేశారు. అయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, మా విశ్వాసం చాలా తక్కువగా ఉంది, మేము ఇతరులను అభ్యంతరపరుస్తున్నాము, ఆటంకపరుస్తున్నాము, ఇంకా ఏంటంటే ఎదుటివారు ఏదైనా చేస్తే ఓర్చుకోలేక మనల్ని వెంబడించేవాడు కాడు అనుకొని, అయ్యా మీకు ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని వారిని దూరం కొట్టేశాం. అలా అన్నప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అయ్యా, సహోదరుడు తప్పిదం చేసినా కానీ 7 మార్లు మటుకు అంటే సంపూర్ణంగా వారిని క్షమించేసేయండి. అలా మాట్లాడుతూ ఉంటే వెంటనే హృదయంలో నొచ్చుకొని, అయ్యా మా విశ్వాసం సరిపోదు, నువ్వు మాట్లాడుతుంటే మా గుండెలు కరిగిపోతున్నాయి, ఇలా మాట్లాడుతుంటే మాకు జ్ఞానోదయమైనట్టుగా ఉన్నది, కనీసం ఇకనైనా మీరు ఉన్న రోజుల్లోనే మా విశ్వాసాన్ని పరిపూర్ణతలకు తీసుకురావయ్యా అని ప్రభు దగ్గర విన్నపాన్ని పెట్టేశాడు. ఆ విన్నపాన్ని పరిపూర్ణతలకు తీసుకురావడానికి ప్రభు చెప్తున్న మాటలు ప్రియులరా, ప్రభు చెప్తున్న మాటలు అప్పుడు చూద్దాం ప్రియులు. 7వ వచనం నుంచి, దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనాను ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు చెప్పునా? ప్రభువారే క్వశ్చన్ వేశారు, చెప్పడు అని ప్రభువారే ఆన్సర్ చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి పిల్లరా, ఇప్పుడు ఒకప్పుడు దాసుడేమో కఠినంగా కనిపించాడు కదా, మరి కఠినంగా కనిపించాడా మామూలుగా కనిపించాడా? సున్నితంగా కనిపించేశాడు. ఎవరు? దాసుడు. యజమానుడే కఠినంగా కనిపించేశాడు. ఇలాంటి మాటలు మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు యజమాని ఎలా కనబడుతున్నాడు? కొద్దిగా కార్నర్ అంటే సాఫ్ట్ కార్నర్లోకి వచ్చేసాం మనం. అంటే దాసుడి మీద కంటే యజమానుడి మీద కొద్ది ప్రేమ పెరిగినట్టుగా కనబడుతుంది మన మాటల్లో, అంటే మనం ఆలోచించిన విధానంలో. అంతే కదండి పిల్లలు. మొట్టమొదటిగా 7వ వచనం మనం చదువుతుంటే ఏమనిపించిందంటే, అరే మరీ ఇంత కఠినమైన యజమాని ఉన్నాడని, కనీసం కనికరం లేదా? నా ఇంట్లో కనుక పనివాడు ఉంటే మొట్టమొదటిగా వచ్చి నువ్వు చేతులు కడుక్కొని వచ్చి భోజనం చేయరా, తర్వాత నేను తింటానని చెప్పేవాని, కనీసం ప్రభువు కూడా కనికరం లేదా అనిపించింది కదా. మొట్టమొదటిగా చదువుతున్నప్పుడు అలాగే అనిపించింది. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారో, అయ్యా మా విశ్వాసాన్ని పరిపూర్ణతలోకి తీసుకురావయ్యా, అలా అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరిపోతుందయ్యా, నువ్వు ప్రార్థిస్తే కంబలి చెట్టు కూడా వేళ్లతో ప్రకలింపబడి సముద్రంలో పడవేయబడుతుంది. ఆ విశ్వాసం ఉండాలి. ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు పరిపూర్ణతకు రావాలనుకుంటున్నావా? దున్నువాడు కానీ మేపువాడు కానీ వాడు పొలంలో నుంచి పనిచేసి ఇంటిలోకి వచ్చిన తర్వాత భోజనం చేయమని చెప్తాడు యజమాను, చెప్పడు. ఇంకా మాట్లాడుతూ, అంతేగాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచయం చేయము, అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనువని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు దయచూపినని వానిని మెచ్చునా? ఇప్పుడు దాసుడు యజమానుకి సేవ చేసిన తర్వాత వెంటనే మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు ప్రియులారా, వెంటనే మెచ్చుకోడు. కంపెనీలో మనం ఎంతో సర్వీస్ ఇస్తున్నారు, కొంతమంది అంటే 8 గంటల తర్వాత కూడా ఓవర్టీ చేసి మరి యజమాన్ని సాటిస్ఫై చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా అతను పర్సనల్ పని కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లరా. ఉన్నారా లేరా? ఎందుకు? యజమానుడు సంతోషంగా ఉండాలని. అలా చేసినందుకు మాత్రం రేపటి దిన ఇంక్రిమెంట్ వస్తుంది అతనికి? రాదు ప్రియులరా. డైలీ ఇంక్రిమెంట్ ఇస్తాడు అతను? ఇస్తాడా ప్రియులరా? ఏదో మాటల్లో వెరీ గుడ్ అంటాడచ్చు, కానీ ఈ మంత్ అయిపోగానే నెక్స్ట్ మంత్లో ఇంక్రిమెంట్ పెరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంక్రిమెంట్ పెంచుతాడు. అలాగా ఎవరు పెంచరు పిల్లరా, ఎవరు పెంచరు. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. అలా విషయాన్ని మాట్లాడుతూ, అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడు అంటున్నాడు పిల్లరా. ఈ శిష్యులకు ఒక ఖండితమైన ఆజ్ఞ ఇచ్చేశాడు. ఏమని అన్నాడు? దాసుడు యజమానికి ఏ రీతిగా అయితే సేవ చేస్తాడో ఆ రీతిగానే మీరు మీ యజమానికి, ఇక్కడ నిజంగా చెప్పాలంటే యజమానుడు ప్రవీణ వేసుకునేవారు ప్రియుల, ఇక్కడ ఈ ఉపమానంలో మీ యజమానికి కూడా మీరు చేయవలసిన ఆజ్ఞాపింపబడిన పనులన్నీ కూడా చక్కగా చేయండి. చేసిన తర్వాత ఏమంటున్నా అంటే మేము నిష్ప్రయోజనకులము,
ఎందుకు పనికిరాని వల్ల మేము ఏదైతే చేయవలసింది ఉందో అదే చేసాము, అంతకు మించి మేము ఏమీ చేయలేదని ఒప్పుకోమని శిష్యులకు ఆజ్ఞాపించేశాడు పిల్లలు. అర్థమవుతుంది కదా పిల్లలు ఈ మాట? ఎప్పుడు కూడా మనం చేసే పనిని బట్టి అంటే హెచ్చించుకోవద్దు అని అర్థమవుతుంది ఇక్కడ. అంటే యజమానుని సంతోష పెట్టడానికి మనం చాలా పనులు చేసి వస్తున్నాం. అతను అడిగిందెల్లా వంట చేసి పెడతాం, అతను అడిగినప్పుడల్లా కారు వాష్ చేసి ఇస్తాం, అతను అడిగినప్పుడల్లా అతనితో పాటు మనం వెళ్తాం, అతను షాపింగ్కి వెళ్తే అతను లగేజ్ మోయడానికి చూస్తాం. ఎప్పటికైనా యజమానుడు నాతో పాటు సంతోషంగా ఉంటాడు, నన్ను మెచ్చుకుంటానే ఒక మంచి ఇంకిత భావంతో, కృతజ్ఞత భావంతో ఎప్పుడు యజమానుని అంటుపెట్టుకునే ఉంటాం పిల్లలు ఈ లోపల కదా. అదే చూస్తాం. ఆ రీతిగానే అపోస్తులైన మీరంట ఏ పనులైతే నేను ఆజ్ఞాపించేశానో ఆ పనులన్నీ ఆజ్ఞాపించిన తర్వాత, చేసిన తర్వాత, ఆజ్ఞాపింపబడిన పనులన్నీ చేసిన తర్వాతనంట, అయ్యా మేము చేసేసామని మీరు గొప్పగా చెప్పుకోవద్దయ్యా, మాకు ఆజ్ఞాపింపబడిన పనులే మేము చేసాం, మేము నిష్ప్రయోజకులమైన దాసులము అంటున్నాడు. అలా మీరు అనుకుంటే మీ విశ్వాసము అభివృద్ధి పొందుతుంది అని అర్థమవుతుంది పిల్లరా. అంటే ఈ మాట 7వ వచనం నుంచి 10వ వచనం మనకు అర్థం అవ్వాలంటే మొట్టమొదటిగా 5వ వచనంలో వరకు ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ వచనం కనుక మనం చదివితేనే ఈ ప్రపోజల్ మనకు అర్థమవుతుంది పిల్లరా. ఒకటి గుర్తుంచుకోవాలి పిల్లరా, సిలువ మరణాన్ని ఎప్పుడైనా చూసారా పిల్లరా? ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసారా? ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూసారు కదా, అందరూ చూసారు కదా పిల్లలు. ప్రత్యేకంగా ఈ లెంట్ డేస్లో అయితే మనం మాటికి సిలువ ధ్యాన పాటలే పాడుతున్నాం. ప్రారంభ పాట మొదలుకొని 5వ పాట 4వ పాట వరకు అవే పాటలు పాటలాడుతున్నాం. కనీసం ఏదో ఒక చరణం మనల్ని తాకుతుందా లేదా? తాకుతుంది కదా పిల్లరా. ఇలాంటి మరణాన్ని సాక్షాత్తు 12 మంది కళ్ళెదుటగానే చూసేశారు పిల్లరా. ప్రభువును బంధించడము, రాత్రులంతా కూడా అతన్ని కాలినడకను అటు ఇటు తిప్పడము, ఇవన్నీ వారి కళ్ళెదుటిగానే జరిగేశాయి. ఎన్నో తీర్పులకు తిప్పేశారు. అలే కాకుండా ప్రతి మ్రానును తన వీపు పైన మోపి గొల్గొత్త కొండ వైపు నడిపించేశారు. అంతకన్నా ముందుగానే కొరడలతో ఎన్నో హింసించేశారు, ముళ్ళ కిరీటం మెచ్చేశారు, మరీ ఉమ్మి వేశారు, ఇష్టానుసారంగా వారు ప్రవర్తించేశారు పిల్లలు. ఇవన్నీ ఎవరి కళ్ళ ముందు జరుగుతున్నాయి? శిష్యుల కళ్ళ ముందు జరుగుతున్నాయి. రోమా ప్రభుత్వ కాలంలో అక్కడ కాపురమున యూదుల పరిసర ప్రాంతాలకు వారందరి కళ్ళ ఎదుట జరుగుతున్నాయి పిల్లలు. ఇవన్నీ జరిగిన తర్వాత శిష్యులు కళ్ళెదుటగా చూస్తున్న తర్వాత అతను చనిపోయి తిరిగి లేచాడు కదా. వారి బ్రతుకులు ఏ రీతిగా ఉండబోతాయి పిల్లలు? అసలు మనం అనుకుంటాం కదా పిల్లలు, మన కళ్ళెదుటిగా ఎవరైనా యాక్సిడెంట్ అయి పడిపోయారు అనుకోండి, వెంటనే మన కారు పక్కన పార్క్ చేసేసి మనం కారులో వాటర్ బాటిల్ ఉన్నా కానీ అది తీసుకొని వెళ్తాం, ఏమైనా మన వంతు సాయం ఏమైనా చేయడానికి. మానవతా దృక్పథం అంటారు. మరి ఇక్కడ కనబడేది దైవం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా, దేవుడు కదా సాక్షాత్తు. మరి అతనికి అంత దైవత్వం లేదంటారా? మనమే ఒకవేళ యజమానుడు అయితే మన దాసుని బాగా చూసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంలో ఉన్నాం, మరి కనీసం ఈయనకు అంత అది లేదంటారా? మానవత్వమే గొప్పది అన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా యాక్సిడెంట్ చేసేసి మనమే అతన్ని తీసుకొని వెళ్తాం ఎక్కడికి? హాస్పిటల్లోకి. మనమే పోలీసులకి కాల్ చేసి చెప్తూ ఉంటాం. మనమే ఎవరైనా అరే మన కళ్ళెదురు ఏదైనా జరిగితే మన వంతు సహాయాన్ని ఎంతో చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనుషులకే ఇంత మానవత్వం ఉంటే మరి దేవునికి ఉండదంటారా? అలా మరి ఇందులో కఠినంగా కనబడతాడు. ఇలా దాసులకి అతనికి ఆజ్ఞాపించిన విషయాలు ఏంటంటే శిష్యులకు చక్కగా అర్థమయ్యేటట్టుగా ఆజ్ఞాపించేస్తాడు పిల్లరా. అతను చనిపోయిన తర్వాత, ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అతను వారి కళ్ళెదుటిగానే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి పిల్లరా. వారు చనిపోయి అతనికి అతను చనిపోయిన తర్వాత శిష్యులు నానా రకాలుగా ఆలోచించుకున్నారు. నేను పేతురైతే తిరిగి వలలు వేయడానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అలాంటి పుణ్యాత్ముడిని అసలు అతనితో సావాసం చేయడానికి కూడా సరిపోను. అయ్యా నేను పాపాత్ముని ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని ప్రారంభంలోనే అతను అంటాడు. ఎవరు? పేతురు గారు అంటారు. నువ్వు ఇలాంటి పరిశుద్ధుడు నాతో ఉండడానికి నా బ్రతుకు సరిపోదయ్యా, దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని అంటాడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటాడు. అయ్యా పేతురు నువ్వు రా, నేను మనుషులు పట్టి జాలరుగా చేస్తానన్నాడు. అలా శిష్యులందరినీ చేర్చుకున్నాడు. వారి కళ్ళెదుటనే ఎన్నో అద్భుతాలు చేశాడు పిల్లరా. ఎన్నో సూచక్రియలు చేశాడు. ఎంతమందికి ఆహారం పెట్టేశాడు పిల్లరా. గుడ్డి వారికి చూపించేశాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చేశాడు, కుష్ఠరోగుల్ని నయం చేశాడు. ఇలాంటి చేసిన ఆయన్ని రోమా ప్రభుత్వము అతన్ని హింసించి చెరసాలు అంటే ఇష్టానుసారంగా బంధించేసి అన్ని కఠోరమైన కొరడాలతో కొట్టి అతన్ని మరణానికి అప్పగించేశారు. చివరికి సిలువలో మహతుడైపోయాడు. అవన్నీ కూడా అపోస్తుల కళ్ళెదుటిగానే జరుగుతున్నాయి. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూస్తేనే మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడప్పుడు పాటలు పాడుతుండే మన హృదయంలో ఏదో గాయమైపోతుంది. అలాంటి ప్రభువును, అలాంటి పుణ్యాత్మున్న మనం కఠినంగా బాధించిందని అనుకుంటాం. మరి వాళ్ళందరి కళ్ళెదుటిగా ముందుకు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారు పిల్లరా? వారి మనస్సులు ఎలా చలించిపోయి ఉంటాయి? అలా చలించిపోయిన తర్వాత రాయబడిన కొన్ని మాటలు ఉన్నాయి పిల్లరా. వారు ఏ రోజు కూడా హెచ్చించుకున్నట్టుగా కనిపించదు పిల్లరా.
ఏ రోజు కూడా హెచ్చించుకున్నట్టు కనబడదు. ఏ రోజు కూడా హెచ్చించుకున్నట్టు కనబడదు. అప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు కనుకనే ఇంకొకరికి అభ్యంతరం పరిచారు. ఒక్కరోజు అదే సందర్భంలో ప్రియులుగా, అదే సందర్భంలో ఎవరైతే పరిచయం అంటే వాక్యాన్ని ప్రకటిస్తారో వారిని చెరసాలో వేస్తామనుకుంటే వీరు వాక్యాన్ని ప్రకటించడం మానేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు. ప్రభు వారు చనిపోయి 40 దినాలు వారికి కనిపించిన తర్వాత తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పెంతెకొస్తు పండుగ దినమైన పరిచర్య స్టార్ట్ అవుతుంది కదా. వాళ్ళు ఎలా ఉన్నారంటే చివరికి తన ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధపడిపోయారు పిల్లరా. ట్రైనింగ్ పూర్తయిపోయింది. అలా వారు మాట్లాడుతూ తమ గురించి ఎలా మాట్లాడుకున్నారంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ వచనము, అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము, రోమ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లరా. చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం పిల్లరా. రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, యేసుక్రీస్తు దాసుడను అంటున్నారు పిల్లరా. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? సీమోను పేతురు రాస్తున్నాను. అయ్యా పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతాను, నువ్వు బండవు, నువ్వు కేఫావు అన్నాడు. అలాంటి గొప్ప గొప్ప మాటలు. నువ్వు ఏదైతే బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధింపబడుతుంది, నువ్వు ఏదైతే ఇక్కడ విప్పుతావో అది పరలోకంలో కూడా విప్పబడుతుందని ఎన్నో గొప్ప మాటలు పేతురికి వాగ్దానం చేశాడు కదా. ఆ పేతురు తాను తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు దాసుడను అంటున్నాడు. అలాగే యాకోబు గారు ఏమన్నాడో చూడండి పిల్లలు. యాకోబు రాసిన పత్రిక దాసుడైన యాకోబు అంటున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లరా. రెండో భాగం చూద్దాం. అదే మొదటి వచనమే, రెండో భాగం మొదటి వచనం. ఈ తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అంటున్నాడు. రోమ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి పిల్లరా. రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. సరిపోతుంది పిల్లరా. యేసుక్రీస్తు దాసుడను అంటున్నాడు పిల్లరా. ఇలా మనము ఏ పత్రిక చూసినా శిష్యులు ఏ రోజు కూడా తను హెచ్చించుకున్నట్టుగా చూడలేదు పిల్లరా. నన్ను యేసుక్రీస్తుల వారు నన్ను రొమ్మున అత్తుకున్నారని యోహాను గొప్పగా మాట్లాడుకున్నట్టు మనకు కనిపించడు పిల్లరా. పేతురు గారు గొప్పగా మాట్లాడుకున్నట్టు కనిపించారు. పౌలు గారు అంటారు, ఇంకా పత్రికల్లో చూస్తూ ఉంటే 1 కొరింథీ 10వ అధ్యాయంలో చూస్తూ ఉంటే 10వ వచనంలో అంటాడు, ఆయన నేను అత్యల్పుడను, కడపట పుట్టిన నాకును అతను కనిపించేశాడు, ఆయన కనబడ్డాడు. నేను అపోస్తలులను లెక్కింపబడ్డాక ఏమాత్రం కూడా అర్హుడను కాను. నేను ఏదైతే చేస్తున్నానో ఆయన కృప వల్లనే చేస్తున్నాను. నేను బహుగా ప్రయాసపడుతుని, అది నా కష్టం కాదు, నా గొప్పతనం కాదు, అది అంతా కూడా ఆయన కృపనే అంటాడు. వీరందరూ కూడా తనకు దాసులుగానే చూపించుకున్నారు పిల్లరా. ఏరోరు కూడా నేను గొప్పోన్ని, నేను దేవుని పరిచర్య కొరకు నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇలాంటి సమాజంలో ఇలాంటి మాటలు వినబడుతుంటే అసలు వీళ్ళకి ఏమర్థమైంది ప్రభు గురించి? ఏమర్థమవుతుంది పిల్లరా మనకు? ఒక్కసారి మనసు పెట్టి మనం ఆలోచిస్తామా? ఒక్కసారి ఆలోచించడం పిల్లరా. ఆయనకి ఏమీ లేదనుకొని శిలువలో మరణం పెట్టేశాడా ప్రభువారు? ఆయన ఏమీ కావాలని అతను శిలువలో మరణం పెట్టేశాడు? ప్రపంచ మానవాలే కదా, వారందరి ఆత్మల రక్షణ కొరకు కదా ఆయన ఈ లోకంలోకి వచ్చింది. అది సాక్షాత్తు చూసిన వారే అపోస్తులు తాను తగ్గించుకొని మేము దాసులమయ్యా అని వారు తగ్గించుకొని ఉంటే అపోస్తుల కంటే గొప్పవారు ఎవరున్నారు పిల్లలు? సంఘాల్లో, సమాజాల్లో ఎవరైనా ఇద్దరు నిలబెట్టండి ఇక్కడ. మేము అపోస్తుల కంటే గొప్పవారం, వారికంటే గొప్పగా మేము పరిచర్య చేస్తున్నామని ఎవరుంటారు పిల్లరా? పాట పాడేవాడే కానీ, అంటే వారే కానీ,